అందరికి నమస్కారం. ఈరోజు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ రివ్యూకి ఇచ్చేసినటువంటి మన గౌరవ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మార్చులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ గారికి, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారికి, అదేవిధంగా మాధవ్ గారికి, మన పత్తిపాటి శాసనసభ్యులు రామాన్యుల్ గారు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు అదర్ యాక్టివిటీస్తో పాటు మన గుంటూరు మిర్చి యార్డు ఆసియాలోనే పెద్ద మార్కెట్. దాని విషయంలో మనకి సీజన్ కూడా ఈ నెలలో ఆఖరిలో సీజన్ కూడా రాబోతుంది సార్. దానికి సంబంధించినటువంటి మిర్చి యార్డులో పనిచేస్తున్నటువంటి వివిధ అసోసియేషన్ మెంబర్స్ని ఇన్వైట్ చేశాను సార్. ప్రథమంగా ఏంటంటే మన ఎక్స్పోర్టర్స్ సార్, మన మిర్చి అంతా కూడా ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఎక్స్పోర్టర్స్ని, తర్వాత ఇంపోర్టర్స్ని, మార్కెట్ కమిటీలో పనిచేసేటువంటి మన హమాలి సోదరులని వాళ్ళని కూడా అసోసియేషన్ మెంబర్ల వరకే ఇన్వైట్ చేయడం జరిగింది సార్. మరి ఈ యొక్క మీటింగ్ని ప్రారంభించవలసిందిగా మా డైరెక్టర్ మేడం గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేటి ఈ సమీక్షా సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కె అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి గారు, మరొక ఎమ్మెల్యే గారైనటువంటి మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు, అదేవిధంగా ప్రతిపాడు ఎమ్మెల్యే శ్రీ బూల రామాంజనేయ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ వి రాజశేఖర్ గారికి, అందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులు, అనధికారులు, కమిషన్ ఏజెంట్స్, ఎక్స్పోర్టర్స్, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వేయిమెన్స్, అదేవిధంగా హమాలి సోదరులు, మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన సమయం అనేది చాలా కీలకం. మనందరికీ తెలుసు, గత కొంతకాలంగా మిర్చి యార్డుకి సంబంధించిన ఎన్నో విషయాలు చాలా వరకు పేపర్లలో రావడం, బహిర్గతం అవడం, అనేక రకాల చర్చలకు దారితీయడం జరిగింది. ముఖ్యంగా యార్డులో జరుగుతున్నటువంటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో వ్యవస్థలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మంత్రి గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో తప్పనిసరిగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ అనేటువంటి అందరి అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మన ఆసియా ఖండంలోనే ఈ మిర్చి చిల్లీ మార్కెట్ అనేది గుంటూరు మార్కెట్ అతి పెద్ద మార్కెట్గా పేరుంది. ముఖ్యంగా దాదాపు కోటిన్నరకు పైగా ప్రతి సంవత్సరం ఈ టిక్కీలు అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా 10,000 కోట్ల రూపాయలకు పైగా వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. 100 కోట్ల రూపాయల మార్కెట్ ఫీజు రూపంలో మనకు ఆదాయం కూడా లభిస్తుంది. అదేవిధంగా సౌకర్యాల పరంగా చూసినట్టయితే కూడా మన మార్కెట్లో ఎన్నో సకల సౌకర్యాలు కూడా ఉన్నాయి. దాదాపు 1000 మందికి పైగా హమాలీలు పనిచేస్తున్నారు. 682 మంది కమిషన్ ఏజెంట్స్, దాదాపు 111 మంది పేమెంట్స్, అదేవిధంగా దాదాపు రోజుకి 2000 నుంచి 3000 మంది రైతులకు మనం ఇక్కడ మార్కెట్లో వారి ఉత్పత్తిని అమ్ముకునే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాం. అందరికీ నమస్కారం. రానున్నటువంటి 3 మాసాలు మిర్చి అరైవల్స్ వస్తున్నాయి. అరైవల్స్ వచ్చేటప్పుడే దృష్టి పెట్టడం కాకుండా ముందుగుండానే ఒకసారి రివ్యూ చేసి ఏవైనా సమస్యలుంటే దాని మీద దృష్టి పెట్టి దానిని పరిష్కరించి రేపు 3 మాసాలు మిర్చి పండించినటువంటి రైతులకి ఎటువంటి సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈవేళ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాగా దేశంలోనే ఒక ప్రత్యేకతగాంచినటువంటిది, ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతగాంచినటువంటి మిర్చి యార్డ్. సమస్యలు లేవని చెప్పడం లేదు, సమస్యలు అయితే ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాలు సంబంధం లేనటువంటి వ్యక్తులు చాలామంది యాడ్లో దూరి ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ కొలాప్స్ చేసి
ఏ విధంగా మిర్చి యార్డ్ని తయారు చేశారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ, మీడియాలో వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ, మాకు నేరుగా తెలిసినటువంటి కంప్లైంట్స్ అన్నింటి మీద కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ప్రభుత్వం నియమించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది. రిపోర్ట్ కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఏ రకంగా అక్కడ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు, దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మీ ద్వారా రైతాంగానికి తెలియజేస్తున్నారు. ఇక రెండవ ఇష్యూ, ఈ 3 మాసాలు ప్రతిరోజు ఏదో ఒక సమస్య రావడం, వచ్చిన సమస్య మీద దృష్టి పెట్టడం కాకుండా సమస్యలు లేకుండానే మనం ఈ 3 మాసాలు మిర్చి పర్చేజ్ చేయాలని చెప్పి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి రివ్యూ చేశాం. చాలామంది చాలా సమస్యలు చెప్పారు. అయితే రైతుకి లాభం రావాలంటే ఈ ఏదైతే చైన్ సిస్టమ్ ఉందో అందరూ సమర్థవంతంగా చేసినప్పుడు, అందరికీ ఎవరి స్థాయిలో వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించినప్పుడే మనం అనుకున్నటువంటి రైతుకి మేలు జరుగుతుంది. రైతుకు మేలు చేయాలి, రైతుకి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి మిగతా వ్యవస్థల మీద మనం దృష్టి పెట్టకపోయినా సరే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈరోజు చాలా సమస్యలు వచ్చాయి. నాకే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలిసాయి. ఇవన్నీ మేము ఇంటర్నల్గా ఆఫీసర్స్తో డిస్కస్ చేసి ఈ సమస్యలు ఎంతవరకు మనం పరిష్కరించగలమో అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి మేము దృష్టి పెడతాం. మెయిన్ లైసెన్సెస్, దీనికి ఒక విధానం లేదు, దీనికి ఒక పద్ధతి లేదు. దీనికి ఒక పద్ధతి తీసుకురావాలి, దీనికి ఒక విధానం తీసుకురావాలి. ఇంతవరకు ఎవరెవరైతే లైసెన్స్దారులు ఉన్నారో వాళ్ళందరినీ, ప్రతి ఒక్క వ్యక్తిని మళ్ళీ ఒకసారి పరిశీలన చేసి అందులో ఎన్ని సక్రమంగా జరుగుతున్నాయి, ఎంతమంది నిబంధనలు పాటిస్తున్నారు, ఎంతమంది లైసెన్సులు తీసుకొని పక్క వాళ్ళకి ఇతరులకి అమ్మి వ్యాపారం చేస్తున్నారో వీలైనంత తొందరగా అది ఎంక్వైరీ చేసి దీని మీద ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాం. అదేవిధంగా లైసెన్స్దారులకు కూడా ఆర్థికంగా కొంత స్తోమత ఉండాలి. ఆర్థికంగా స్తోమత లేకపోతే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినా సరే అది పక్కదారి పడుతుంది. ఈరోజు మనం ధాన్యం మిల్లులకి ఇస్తాం, ప్రభుత్వమే తీసుకొని మిల్లులకి ఇచ్చేటప్పుడు మిల్లులు దాన్ని మిల్లింగ్ చేసి మళ్ళీ సివిల్ సప్లైస్కి ఇస్తారు. ఆ మిల్లర్స్కి కూడా బ్యాంక్ గ్యారంటీ పెడుతున్నాం. ఎందుకంటే మన సరుకంతా వాళ్ళకే ఇస్తున్నాం కదా, ఒక పైసా పెట్టుబడి లేకుండా పండించిన ధాన్యం అంతా వాళ్ళకే ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఏదైనా మిస్యూజ్ చేసేటప్పుడు మనం బ్యాంక్ గ్యారంటీ ఉంటే ప్రభుత్వానికి ఒక హక్కు ఉంటుంది. కాబట్టి అక్కడ సిస్టమ్స్ పెట్టాం. ఇక్కడ కూడా సిస్టమ్స్ ఎంతవరకు చేయగలం, ఇంకా ఏదైనా సరే మెరుగైన విధానం ఉంటే అమలు చేసి లైసెన్స్ వ్యవస్థని తప్పనిసరిగా పటిష్టం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. రెండవది ట్రాన్స్పోర్టేషన్ పెద్ద సమస్య. ఇక్కడ మోనోపోలీ జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు ఇందులో దూరి ఈ వ్యవస్థను కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. దానివల్ల కూడా సమస్య. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ నేను ప్రత్యేకంగా కమిషనర్ ట్రాన్స్పోర్ట్తో మాట్లాడతాం. ఒకసారి 2 సార్లు వాళ్ళతో మీటింగ్ పెట్టి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఇక్కడ సరిచేయడానికి నేను పూర్తిగా దృష్టి పెడతాను.
ఈనాం అనేది తప్పనిసరిగా చెయ్యాలి.